హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బాన్విక తెలుగు వ్లాగ్స్. నేను మీ లావణ్య. ఈరోజు నేనైతే మసాలా చెక్కలైతే చేసి చూపిస్తున్నాను. చాలా టేస్టీగా ఉన్నాయి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఈ మసాలా చెక్కల కోసం పల్లీల్లో ఒక గుప్పెడైతే వేయించుకొని పట్టు తీసుకొని బద్దలుగా చేసుకున్నాను. నువ్వుల ప్యాకెట్ చిన్నది, జీలకర్ర ధనియాలు, వెల్లుల్లి, జీలకర్ర ధనియాలు రెండు స్పూన్లు తీసుకున్నాను. వెల్లుల్లి రెబ్బలు 20, వీటిని ఇట్లాగా మిక్సీ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడైతే 1 కేజీ బియ్యం పిండి అయితే తీసుకుంటున్నాను. ఇప్పుడు నేను వేసాను కదా కప్పు, అదైతే 1/2 కేజీ పిండి అయితే పడుతుందనమాట. అంటే 4 కప్పులు తీసుకున్నాను, అంటే కేజీ పిండి అనమాట లెక్క. మీకు కొలత కోసం అయితే చెప్తున్నాను. ఈ కేజీ పిండిని ఇలాగ జల్లించుకున్నాను, నూక అట్లా ఏమీ లేకుండా. అయితే ఇంకా ఒకే స్పూన్తో కొలత అయితే తీసుకున్నాను అనమాట. అలాగే 2 స్పూన్ల కారం, 1 స్పూన్ ఉప్పు, ముందు చూపించిన జీలకర్ర ధనియాలు అవి కూడా అదే స్పూన్తో తీసుకున్నాను. పేస్ట్ పెట్టుకున్నాం కదా మసాలా పేస్ట్, అది కూడా ఇందులో వేసుకున్నాము. పల్లీల్ని, నువ్వుల్ని కొంచెం నీటిలో తడిపి అయితే వేసుకోవాలి, ఎందుకంటే ఆయిల్లో వేసినప్పుడు చిటపటలాడకుండా ఉంటాయి. కరివేపాకును కూడా ఒక గుప్పెడు కడిగి చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకొని వేసుకున్నాం. ఈ మొత్తాన్ని కలుపుకున్న తర్వాత ఒకసారి ఉప్పు కారం చెక్ చేసుకొని వేడి నీళ్ళతో అయితే పిండిని కలుపుకోవాలి. వేడి నీళ్ళు పోసుకోవటం వల్ల ఏంటంటే మనకి చెక్కలు చేసినప్పుడు కొంచెం క్రిస్పీగా బాగా వస్తాయి అన్నమాట. ఆయిల్ వేసి వేయించినప్పుడు కొంతమంది అయితే కొంచెం వేడి నూనె కూడా వేసుకుంటారు, డాల్డా అట్లా కూడా వేస్తూ ఉంటారు. నేనైతే ఇంకా అలాంటివి ఏమి వేయకుండా వేడి నీళ్ళతో అయితే కలిపి ముద్దలాగా పెట్టుకున్నాను. దీన్ని చిన్న చిన్న బాల్స్గా అయితే చేసి పక్కన పెట్టుకుందాము. తర్వాత పూరీ ప్లస్ తీసుకొని ఇందులో ఒకటి మందపాటి కవర్ అయితే కట్ చేసుకున్నాను. ఈ కవర్కి ఆయిల్ రాసుకొని మనం పూరీలు అయితే ఎట్లా చేసుకుంటామో అలాగే నేనైతే ఇక్కడ పెద్ద పెద్ద చెక్కలు అయితే చేస్తున్నాను. చిన్నవి అంటే ఎక్కువ టైం పడుతుంది కదా, ఒక్కళ్ళే చేసుకోవాలన్నప్పుడు ఇలా పెద్దవి చేసుకుంటే బాగుంటుంది. అందులోని ఈ మసాలా చెక్కలు ఏంటంటే పెద్దవిగా ఉంటేనే టేస్ట్ బాగుంటాయి అన్నమాట తినేటప్పుడు. అందుకని ఇలాగ పూరీ ప్లేస్లో పెట్టుకొని ఇలాగ ఒత్తి వేసుకుంటున్నాను. వీటన్నిటిని ఒక క్లాత్ అయితే తడుపుకొని ఆ వాటర్ అంతా పిండేసి ఆ క్లాత్ మీద అయితే వేస్తున్నాను. అప్పుడు ఈ పిండి అనేది క్లాత్కి అంటుకోకుండా ఉంటుంది. అదే పొడి క్లాత్ మీద వేస్తుంటే అతుక్కుపోతాయి అన్నమాట. ఇవి చేసుకునేటప్పుడే నేను స్టవ్ మీద ఆయిల్ అయితే పెట్టుకున్నాను, ఎందుకంటే ఆయిల్ హీట్ అవ్వాలి కదా. ఆయిల్ హీట్ అయ్యేలోపు మనం కొన్ని చెక్కలు అయితే రెడీ చేసుకుందాము. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇవి ఒక్కొక్కటిగా ఆయిల్ అయితే వేసుకొని డీప్ ఫ్రై చేసుకుందాము. ఇక్కడ నాకైతే ఆయిల్ కూడా హీట్ అయిందనమాట. చూడండి, ఇది నేను ఏంటంటే కొంచెం చిన్నదే తీసుకున్నాను బాండి. పెద్దది తీసుకున్నట్టయితే చెక్కలు అనేది వంకర లేకుండా బాగా వస్తాయి. ఇట్లాగా 3 వేసుకున్నాను. ఇంకా 2 వైపులు అయితే బాగా కాల్చుకున్నాను. చూడండి, ఇక్కడైతే బాగా కాలినాయి కదా చెక్కలు. తింటుంటే టేస్ట్ అయితే చాలా బాగున్నాయి అన్నమాట. అంతకుముందు మేము బయట తీసుకొచ్చేవాళ్ళం మసాలా చెక్కలని, వాటి ప్రకారం అయితే నేను చేశాను. టేస్ట్ అయితే సేమ్ అట్లానే వచ్చాయి. చూడండి, ఆల్మోస్ట్ అయిపోయాయి. చెక్కల రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.